ఓం మహాగణాధిపతే నమః. ఓం ఐం సరస్వత్యై నమః. శివాయ గురువే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. జై గురు దత్తాత్రేయాయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ. ఈ రోజున మనమంతా కూడా టాపిక్ తీసుకుంటే ప్రధానంగా వివాహాది శుభకార్యాలు ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరం నుంచి ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ యొక్క గ్రహ కారణాల వల్ల వివాహాది శుభకార్యాలు శీఘ్రంగా జరుగుతుంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి శీఘ్రంగా వివాహ యోగం అవ్వాలి, దాని పరిష్కారం అంతా కూడా ఈ యొక్క ప్రిడిక్షన్స్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారవశాత్తు గురుబలము శుక్రబలం వల్ల వివాహ యోగం ఎప్పుడవుతుంది, ఏ సమయంలో అవ్వడానికి అవకాశం ఉందో, అసలు ఆలస్య వివాహాలకంతా కూడా కారణాలు ఏంటి, దానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైనా కానీ వివాహం అని చెప్పేసి అనుకుంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం చూసుకునేటప్పుడు గురుబలం అనేది ప్రధానంగా చూసుకుంటూ ఉంటారు. తద్వారా అంతా కూడా గురుబలం పెరిగిందంటే వివాహం శీఘ్రంగా అవుతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. గురుబలమే కాకుండా వివాహాది శుభకార్యాలు జరగాలంటే కలత్రకారకుడైన శుక్రుడి యొక్క బలం కూడా శ్రేష్టంగా చూడవలసి ఉంటుంది. గురుబలమే కాకుండా శుక్రబలం కూడా శ్రేష్టంగా చూడవలసి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే వివాహాది శుభకార్యాలు జరగాలని చెప్పేసి అంటే కనుక గోచార చక్రవశాత్తు శుక్రబలము గురుబలం అనేది ప్రధానంగా చూసుకుంటారు. జాతకరీత్యా కూడా జన్మజాతక వశాత్తు కూడా గురుబలం కురిచినప్పుడు వివాహాది శుభకార్యాలు జరుగుతాయని చెప్పేసి లగ్నవశాత్తు చూసుకుంటే కనుక లగ్న చక్రంలో సప్తమ స్థానం కలత్ర స్థానం అని చెప్పేసి అంటారు. సప్తమాధిపతి కానీ పంచమాధిపతి కానీ నవమాధిపతి కానీ ఈ యొక్క రంగు ఉన్న దశలో ఆ యొక్క దశ వింశోత్తర దశ విధానంలో గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా కూడా వివాహయోగం శీఘ్రంగా జరుగుతుందని చెప్పేసి నక్షత్ర ప్రాతిపదికను కూడా వివాహాది శుభకార్యాలు కూడా శీఘ్రంగా జరుగుతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వేదిక జ్యోతిష్యం ప్రకారంగా చూసుకుంటే గురుబలం ఎప్పుడు కుదురుతుంది, శుక్రబలం ఎప్పుడు కుదురుతుందో చూసుకొని ఈ యొక్క వివాహాది శుభకార్యాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల ఆలస్య వివాహాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఆలస్య వివాహాలు జరగడానికి కారణం ఏంటిదంటే జన్మజాతకంలో పితృదోషము పితృశాపమే కారణంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ పితృదోషం పితృశాపమే కాకుండా కాలసర్ప దోషం అనే దోషం ఉంటుంది. ఆ కాలసర్ప దోషం కానీ అంగారక దోషం మాంగళిక దోషం అని చెప్పేసి అంటారు. మాంగళిక దోషం కానీ ఈ యొక్క అష్టమ స్థానం అంటే ఈ యొక్క మాంగళ్య దోషం అని చెప్పేసి అంటారు. మాంగళ్య దోషం అని చెప్పేసి అంటే ఈ యొక్క స్త్రీ జాతకంలో చూసుకుంటే దీర్ఘ సుమంగళి యోగం ఏ రకంగా ఉంటుంది. దీర్ఘ సుమంగళి యోగం అంతా కూడా జన్మ జాతకంలో లగ్న చక్రవశాత్తు అష్టమ స్థానాన్ని కేంద్రంగా చెప్తారు. అష్టమ స్థానం ఏమవుతుంది, ఇక్కడ ఆయుస్థానం అవుతుంది. భర్తకి ఏమవుతుంది, అది దీర్ఘాయుష్ కారణం అవుతుంది. ఏ స్త్రీ జాతకంలో అయినా కానీ అష్టమ స్థానంలో పాపగ్రహాలు కానీ రాహుకేతువుతో కానీ లేదు శుక్రరాహువులు కానీ శని రాహువులు కానీ లేదంటే కనుక కేతు కానీ ఉంటే కనుక ఈ యొక్క దీర్ఘ సుమంగళి యోగం అనేది కొంచెం వీగిపోతుంది అని చెప్పేసి అంటారు. ఈ దీర్ఘ సుమంగళి యోగం అంతా కూడా మనకి సువాసిని వచ్చే విధానంగా లభిస్తూ ఉంటుంది. ఎవరైతే దీర్ఘ సుమంగళి యోగం కావాలి, జన్మజాతకంలో దీర్ఘ సుమంగళి యోగం కావాలి అని చెప్పేసి అనుకునే ఈ యొక్క జాతకులంతా కూడా స్త్రీ జాతకులంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా మంగళగౌరి దేవి ఆరాధన చేసుకోవడం, ఒక ముత్తైదుకు అంతా కూడా పూతాంబూలం కానీ పండు తాంబూలం కానీ వస్త్రదానం చేయడం వల్ల ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం వల్ల కూడా దీర్ఘ సుమంగళి యోగం అనేది లభిస్తూ ఉంటుంది. జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కానీ దానికి పరిష్కారం ఉంటుంది. తద్వారా మనమంతా కూడా వివాహ యోగానికి ఆలస్య వివాహ యోగానికి వివిధ కారణాలు చూసుకుంటూనే అసలు వివాహ యోగానికంతా కూడా ఏ గ్రహం కారణంగా అవుతుందో దానికి పరిష్కారం చెప్తూ ఉన్నాం. ప్రధానంగా చూసుకుంటే విశ్వవసునామ సంవత్సరంలో ఈ యొక్క వైశాఖ మాసం నుంచి మే నెల 15వ తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, ఈ యొక్క వివిధ రాశుల వాళ్ళకంతా కూడా యోగకరంగా ఉండడం, మీనరాశిలో అంతా కూడా శుక్రుడు శని కలయికతో ఉండడం, మరియు ఈ యొక్క రాహు అంతా కూడా కుంభరాశులు అంతా కూడా మారడం, మే నెల 18వ తారీఖు తర్వాత రాహుకేతువులు మార్పు అనేది జరగడం కూడా ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మారడం వల్ల శీఘ్రంగా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉన్నాయి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివాహ యోగం అవడానికి పరిష్కారాలు చూసుకుంటున్నాయి. దీనికి కారణాలు చెప్తున్నాం. ఆలస్య వివాహానికి కూడా కారణం చెప్తుంది, దానికి పరిష్కారం కూడా చెప్తున్నాం. ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారి ఆరాధన చేయడం, దత్తాత్రేయ ఆరాధన అంతా కూడా చేయడం వల్ల, శనగల మాల అంతా కూడా దత్తాత్రేయ స్వామివారికి సమర్పించడం వల్ల, శనగలను నివేదన చేసి భక్తులకంతా కూడా వితరణ చేయడం వల్ల, దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, అరుణాచలేశ్వర క్షేత్ర దర్శనం అంతా కూడా చేసుకొని గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కూడా శీఘ్ర వివాహ యోగం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకంలో ఏ దోషానికి ఏ ప్రామాణికంగా చూసుకోవడం వల్ల కూడా ఆ దోషానికి అంతా కూడా జన్మజాతకం చూసుకొని ఆ పరిష్కారం అంతా కూడా చేసుకొని శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే పితృదోషము పితృశాపం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. లగ్న చక్రవశాత్తు నవమ స్థానం పూర్వ పుణ్యస్థానం అంటారు. దీన్నంతా కూడా పితృస్థానం అని చెప్పేసి అంటారు. మాతృమూలకమైన స్థానం కూడా ఉంటుంది. చతుర్థ స్థానం అంతా కూడా
మాతృస్థానం అని చెప్పేసి అంటారు. ఈ లగ్నచక్రవశాత్తు చతుర్థ స్థానము నవమ స్థానంలో ఉంటే కనుక కొన్ని ఈ యొక్క శని కానీ, తర్వాత ఆ యొక్క సూర్య భగవానుడు ఒక వీక్షణ, ఒక శనీశ్వరుడు యొక్క వీక్షణ అంతా కూడా త్రిపాద దృష్టితోటి సూర్య భగవానుడి మీద చూస్తున్నా కానీ, నవమ స్థానంలో రాహు కానీ కేతు కానీ ఉన్నా కానీ ఈ యొక్క వివిధ కోణాలతోటి పితృస్థానం పితృదోషం అనేది చెప్పడం జరుగుతుంది. పితృదోషం ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రధానంగా చూసుకుంటే వివాహాది శుభకార్యాలు ఆలస్యంగా అవ్వడం, లేదు సంతానం ఆలస్యంగా అవ్వడం, లేదు వివాహం అవ్వకుండా సన్యాసత్వం తీసుకోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి అయితే కనుక వివాహం అనేది ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి, అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కానీ స్త్రీ శాపం ఉండే వాళ్ళకి కానీ, మాతృమూలకమైన పితృదోషం ఉండే వాళ్ళకి కానీ ఎక్కువ మంది స్త్రీ సంతానమే కలుగుతూ ఉండడం, ఎక్కువ మంది పురుష సంతానమే కలుగుతూ ఉండడం, స్త్రీ సంతానం లేకుండా అట్లాంటివి జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే ఎక్కువ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండడం అనేది కుజరాహుల కలయిక అష్టమ స్థానంలో కానీ, పంచమ స్థానంలో కానీ, చతుర్థ స్థానంలో కానీ ఉండడం వల్ల, శుక్ర కుజ కలయిక ఉండడం వల్ల కూడా ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, హార్మోనిక్ డిసార్డర్ ప్రాబ్లమ్స్ కానీ ఉండడం కానీ, కొంతమందికి ఈ యొక్క డిసబిలిటీతో అంటే మెంటల్లీ రిటార్టెడ్ దాకా పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. పితృదోషం పితృశాపం అనేది కారణం చెప్తుంది. ఇదొకటే కాకుండా రాహుకేతు దోషాలంతా కూడా కాలసర్ప దోషము, మహాకాల సర్పదోషము, పద్మకాల సర్పదోషము, కులింగ కాల సర్పదోషము, తర్వాత కొన్ని విశేషమైన కారసర్ప దోషాలు 18 రకాల కారసర్ప దోషాలు ఉంటాయని చెప్పేసి చెప్తుంది వేదం అంతా కూడా. జ్యోతిష్ శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా పరాశర సంహిత అనేది, తర్వాత మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రమాణికంగా మనకి దత్తనాడి ప్రకారంగా కూడా చూసుకుంటే కూడా కొన్ని దోషాల ప్రామాణికం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ దోషాలకి సకల దోషాలకి పరిష్కారం అంతా కూడా దైవతారాధన చేయడం, ఈ యొక్క పితృదోష నివారణకంతా కూడా ప్రధానంగా స్త్రీ శాపము, పితృదోషము, పితృశాపము, ఈ యొక్క మాంగళిక దోషము, తర్వాత మాంగళ్య దోషానికి కూడా ప్రధానంగా చూసుకుంటే పితృదోషమే కారణంగా చెప్పడం జరుగుతుంది. కావున ప్రధానంగా దీర్ఘ సుమంగళి యోగం కావాలన్నా, పితృదోషం నుంచి బయటపడాలన్నా, శీఘ్ర వివాహ యోగం కలగాలన్నా, సంతాన యోగం కూడా కలగాలన్నా అన్నిటికి కూడా పితృదోషమే కారణంగా చెప్పడం జరుగుతుంది. దీనికి ప్రామాణికంగా అంతా చూసుకుంటే ఈ యొక్క మోక్ష నారాయణ బలి విధానం అనేది మనకి గోకర్ణం దగ్గర కానీ, ప్రయాగరాజ్ దగ్గర త్రివేణి సంగరం దగ్గర కానీ, తర్వాత త్రయంబకేశ్వరం నాసిక్ దగ్గర అయినా కానీ, ఏదైనా పుణ్యక్షేత్రంలో పిఠాపురం దగ్గర అయినా కానీ, మనమంతా కూడా పాదగేయాన్ని ఉంటుంది పిఠాపురం దగ్గర, కుకుటేశ్వర స్వామి దేవాలయం దగ్గర అయినా కానీ, ఈ యొక్క తెలంగాణ ప్రాంతాల్లో చూస్తుంటే అలంపురి జోగిరంగ దగ్గర శ్మశాన నారాయణ స్వామి దేవాలయం అనే దేవాలయం ఉంటుంది. అక్కడ నది తీరం దగ్గర అయినా కానీ ఈ యొక్క పిండ ప్రదానం చేయించడం పితృదేవతల ప్రీతికరంగా అంతా కూడా ఈ ఒక 16 పిండాలు కానీ, లేదంటే కనుక 9 పిండాలైనా కానీ, 27 పిండాలైనా కానీ, 64 పిండాలైనా కానీ చేసి పితృపితామహ ప్రపితామహ వసురుద్ర ఆదిత్య స్వరూపంగా ఉన్న పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా లభించడం వల్ల ఎవరైతే కనుక 4 తరాల వాళ్ళు మీ పితృపితామహ ప్రపితామహ ఎవరైతే గతించి పుణ్యలోకంలో ఉన్నారో వాళ్ళకంతా కూడా సద్గతులు పొందే విధంగా, పుణ్యలోక ప్రాప్తి కలిగే విధంగా మనం పితృకార్యాలంతా కూడా ఆచరించడం వల్ల, పితృదేవతలు గతించిన వాళ్ళు ఆచరించడం వల్ల మీ యొక్క తల్లిదండ్రికి అంతా కూడా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది, వాళ్ళకి ఆత్మశాంతి కలుగుతుంది, శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది, శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది, శాశ్వత వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది, శతసహస్ర అశ్వమేధ యాగాదులు చేసిన ఫలితం కలుగుతుంది, కోటి యజ్ఞాల పుణ్య ఫలితం కలుగుతుంది. ఎవరైతే పితృదేవత ఆరాధన ప్రతినిత్యం కూడా చేసుకుంటూ ఉంటారో తద్వారా మీకంతా కూడా సత్సంతానము, పుణ్యవంతమైన సంతానం కలగడానికి, యోగవంతమైన పుత్రు సంతానం కలగడానికి ఈ యొక్క పూర్వ పుణ్యస్థానం అంతా కూడా కేంద్రంగా చెప్తుంది. పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితంగానే మన ఈ జన్మ ఆధారితంగా ఉంటుంది. ఈ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితం ఇంకో జన్మలో చేసుకునే కర్మశేషానికి కారణమవుతుంది. మనమంతా కూడా పాపకర్మ నివారణ చేసుకుని పుణ్యకర్మలు ఆచరించడం వల్ల, సజ్జన సాంగత్యం చేసుకోవడం వల్ల, ఈ యొక్క యోగ పింగుల దర్శనం చూసుకోవడం వల్ల, ఈ యొక్క సాధువుల యొక్క దర్శనం ఆశీర్వాదం తీసుకోవడం వల్ల, వేద బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం చేసుకోవడం వల్ల, వేద బ్రాహ్మణ పోషణ చేయడం వల్ల కూడా శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించుకుంటూ ఉంటారో వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరగడం కానీ, ఈ యొక్క అంగారక దోషం, మాంగళ్య దోషం అనేది అంటారు, లేదంటే కనుక మాంగళిక దోషం అనేది అంగారక దోషం అంటారు, కుజదోషం అంటారు. దీన్నంతా కూడా కుజదోషం నుంచి పెట్టబడడానికి, కుజుడంతా కూడా ప్రధానంగా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు లగ్నస్థానం 1వ స్థానంలో కుజుడుంటే కుజదోషం అంటారు, 2వ స్థానంలో ఉంటే సామాన్య దోషం అంటారు. తర్వాత చతుర్థ అష్టమ స్థానం సప్తమ స్థానంలో అంతా కూడా లగ్న చక్రవశాత్తు, చంద్ర లగ్నవశాత్తు, శుక్ర లగ్నవశాత్తు కూడా ఈ యొక్క 3 కోణాల్లో అంతా కూడా కుజుడు దోషకారిగా ఉంటాడనమాట.
ఈ దోషకారికగా కొన్ని లగ్నానికి కుదోషం వర్తిస్తుందని, కొన్ని నక్షత్రాలకు కుదోషం వర్తించదని, కొన్ని రాశుల వాళ్ళకి అసలు కుదోషం ఉండదని చెప్పేసి జ్యోతిష ప్రామాణికంగా ఉంటుంది. కానీ కుజుడు యొక్క పాపగ్రహంతో కలిసినప్పుడు కానీ, దుస్థానాల్లో ఉన్నప్పుడు కానీ, కుజుడు యోగకరమైన స్థానంలో లేకపోయినప్పుడు కానీ ఈ యొక్క కుజదోషం అందరికీ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే కొన్ని కారణాలు అయితే ఉంటాయి. అందరికి కూడా ఏ పరిహారం చేసుకున్నా కానీ కళ్యాణ యోగం కావట్లేదు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదు వాళ్ళకి కళ్యాణం మీద ఆలోచన లేకుండా ఉండొచ్చు, ఏదైనా కానీ వాళ్ళకి ఏందో మానసికమైన స్థితి అనేది ఉండదన్నమాట. ఇటువంటి ఆలోచనలు కూడా ఉండవు, కళ్యాణం చేసుకోవాలి సమయానికి అనే ఆలోచనలు ఉండవు. కొంతమందికి అయితే 18 ఏళ్లకే కళ్యాణాలు అవుతాయి, కొంతమందికి అయితే అసలు కళ్యాణం అనేది ఆలోచించకుండానే కళ్యాణం కోసం ప్రయత్నం చేసుకుంటాడు, శీఘ్రంగా కళ్యాణం అయిపోతూ ఉంటుంది. ఇదంతా కారణం పూర్వపుణ్యస్థానమే కారణంగా చెప్పడం జరుగుతుంది. కావున వివిధ దోషాలకి పరిష్కారం అంతా కూడా జ్యోతిష ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకం అంతా కూడా జ్యోతిష పండితులతోటి మాతోటంతా కూడా చూపించుకోవడం వల్ల, మీ చేసే దోష పరిహారం అంతా కూడా చేసుకోవడం వల్ల మీకు శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్క దోషానికి పరిష్కారం ఉంటుంది కంపల్సరీగా. ఎందుకంటే మనం చేసుకునే పూర్వజన్మ పుణ్య ఫలితమే అంతా కూడా ఆధారితంగా ఉంటుంది. మీ యొక్క తల్లిదండ్రి చేసుకున్న కర్మలకంతా కూడా మీరు అనుభవించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే తల్లిదండ్రులు చేసుకున్న కర్మలకంతా కూడా పిల్లలు అనుభవించాల్సి ఉంటుంది కంపల్సరీగా. ప్రతి నిమిషం కూడా ఎవరైతే కనుక పితృదేవత ఆరాధన ఎవరైతే చేస్తూ ఉంటారో మీరంతా కూడా అశ్వమేధ యాగాదులు చేసిన ఫలితం కలుగుతుంది. అందరికి కూడా ఈ యొక్క పితృదేవతల యొక్క ఆరాధన చేయండి, గోమాత సేవ చేయండి. పితృదోషము పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కొంచెం ఆర్థికంగా ఉన్న వాళ్ళైతే కనుక గోదానం అంతా కూడా చేయడం వల్ల, గోమాత దానం అంతా కూడా వేద బ్రాహ్మణత్వం అంతా కూడా దానం చేసి 6 నెలల గ్రాసం అంతా కూడా సమర్పించడం వల్ల దక్షిణపూర్వకంగా ఆ గోదానం స్వీకరించిన బ్రాహ్మణత్వం అంతా కూడా దక్షిణపూర్వకంగా మీ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ బట్టి, ఆర్థిక స్థితిని బట్టి మీ అంతా కూడా దక్షిణపూర్వకంగా దానం చేయడం వల్ల పితృదోషము పితృశాపం నుంచి బయటపడడానికి కానీ, సకల గృహ దోషాల నుంచి బయటపడడానికి కానీ, జన్మజాతకంలోని మహాపాతక దోషాలంతా కూడా బయటపడడం కానీ, తెలిసి తెలియకుండా పాపకర్మలు ఏమైనా చేసుంటే కనుక ఈ యొక్క సర్పశాపం అంటే సర్పాన్ని చంపిన దోషం కానీ, సర్పశాపము సర్పదోషం కానీ ఏమైనా ఉంటే కనుక ఇవన్నీ కూడా బయటపడి శీఘ్రంగా వివాహ యోగం అవడానికి, సమయానికి అంతా కూడా సంతాన యోగం కలగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కావున అందరికీ కూడా పరిష్కారం చెప్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే మంగళగౌరి ఆధారం చేయడం, తర్వాత ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన చేసుకోవడం, శివారాధన చేసుకోవడం, మరియు శ్రీరాముడి కళ్యాణం అంతా కూడా భద్రాచల క్షేత్రంలో అంతా కూడా ఎవరైతే ప్రతినిత్యం కూడా సీతారాముల కళ్యాణం ఆచరించుకుంటుంటారో శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇంకో ఈ యొక్క మురుముళ్ళ అనేది పుణ్యక్షేత్రం ఉంటుంది. ఎవరైతే మురుముళ్ళ అనే పుణ్యక్షేత్రంలో ఈ యొక్క వీరభద్రస్వామి యొక్క కళ్యాణం అంతా కూడా ఆచరించుకుంటూ ఉంటారో ఈ యొక్క శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి అక్కడ స్థల పురాణ ప్రకారంగా అయితే కనుక మురుమల్ల పుణ్యక్షేత్రంలో స్వామివారి కళ్యాణం అంతా కూడా ఆచరించుకున్న వాళ్ళకి 6 నెలల్లో కళ్యాణం అవుతుంది అని చెప్పేసి నానుడిగా ఉంటుంది. మరియు మీ జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం చేసుకుంటేనే ఈ పరిష్కారం కూడా చేసుకున్న వాళ్ళకి కూడా శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకము. మన వంశీకులు ఎవరైనా కానీ ఈ యొక్క జన్మజాతకంలో వాళ్ళకి ఏమైనా పాపకర్మలు ఉన్నా కానీ, మనకి కొంతమంది ఏమవుతుందంటే మనకు తెలిసి తెలియకుండా కొంతమంది పాపకర్మలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ జన్మజాతకంలో పూర్వజన్మలు చేసుకున్న కర్మ ఫలితం కానీ, ఈ జన్మలో చేసుకున్న కర్మ ఫలితాన్ని కానీ అందరూ కూడా ఏంటిదంటే పుణ్యకర్మలు ఆర్చించుకోవడం వల్ల, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుని దైవస్మరణ చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్ర కళ్యాణ యోగానికి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గురుబలము, శుక్రబలము, అంగారక బలము, చంద్రబలం అని చెప్పేసి చూసుకుంటూ ఉంటారు. పురుషులకైతే కనుక గురుబలం, శుక్రబలం చూసుకుంటారు. స్త్రీలకైతే కనుక చంద్రబలము, అంగారక బలము మరియు శుక్రబలము చూసుకుంటూ ఉంటారు. తద్వారా శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు చేసుకునే జ్యోతిష సంబంధమైన పరిష్కారం చేసుకుంటే కనుక శీఘ్రంగా కళ్యాణం అయ్యి ఆనందమైన జీవితం, అన్యోన్య దాంపత్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మంచి సత్సంతానం పొందడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మేషాది 12 రాశుల వాళ్ళకి ఏ రకంగా వివాహ యోగం అవుతుంది, వివాహ యోగం అవ్వడానికి వాళ్ళకి పరిష్కారం అంతా కూడా విశ్వవసన సంవత్సరంలో గురుబలం ఏ రకంగా పెరుగుతుంది వాళ్ళకంతా కూడా జ్యోతిష ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. జయ గురు దత్తాత్రేయాయ నమః. ధనుసు రాశి వాళ్ళకి వివాహాది శుభకార్యం జరగడానికి ఏ గ్రహం కారణమవుతుందో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి విశ్వవసన సంవత్సరంలో వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వైశాఖ మాసంలో అంతా కూడా మిథున రాశిలో బృహస్పతి సంచారం చేయడం, సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం చేయడం, వివాహాది శుభకార్యాలు శుభగడియలంతా కూడా పరామరం అవుతుంది. గురుబలం పెరుగుతుంది, మీకంతా కూడా శుక్రబలం అంతా కూడా పెరుగుతుంది. చతుర్థ స్థానంలో శుక్రుడంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం, మిత్రుడైన శనితో పాటు కలిసి ఉండడం, మరియు మిత్రస్థానంలో అంతా
కూడా కళ్యాణకారకుడైన సప్తమ స్థానంలో బృహస్పతి అంతా కూడా సంచారం చేయడం, అష్టమ స్థానంలో ఉచ్చస్థానాన్ని అత్యచారంలో అక్టోబర్ 18 తర్వాత ఉచ్చస్థానాన్ని పొందడం అంతా కూడా శ్రేయదాయకంగా చెప్పడం జరుగుతుంది. రాష్ట్రాధిపతి సప్తమ స్థానంలో అంతా కూడా ఉచ్చస్థానంలో పొందడం మరియు అష్టస్థానంలో అంతా కూడా సంచారం చేయడం, సప్తమ స్థానంలో అంతా కూడా గోచారరీత్యా అంతా కూడా సంచారం చేయడం శీఘ్ర కళ్యాణ యోగం, శుభకార్యాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు చేయడం కానీ, గృహప్రవేశ యోగం కానీ జరగడం కానీ, సర్వగ్రహదోష నివారణ జరిగి శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి. తద్వారా శనగలు దానం చేసుకోవడం కానీ, కలత్రకారకుడైన శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరులు దానం చేసుకోవడం కానీ, సప్తమాధిపతి అంతా కూడా యోగకరంగా ఉంటే కనుక జన్మజాతకంలో శీఘ్ర కళ్యాణ యోగం అవుతుంది. జన్మజాతకమే ప్రధానమైన జాతకం. మీరంతా కూడా ప్రతినిత్యం కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దానాన్ని దానం చేసుకోవడం వల్ల గురువారం రోజున కానీ, శనివారం రోజున కానీ, శుక్రవారం రోజున కానీ వేద బ్రాహ్మణత్వంకంతా కూడా సంకల్పపూర్వకంగా మన జాతకరీత్యా సర్వగ్రహదోష నివారణ సిద్ధ్యర్థం శీఘ్రమేవ కళ్యాణాధికర సిద్ధ్యర్థం అతి శీఘ్ర కళ్యాణాధికర సిద్ధ్యర్థం అనే సంకల్పంతో తెల్ల గుమ్మడికాయ అంతా కూడా దానం చేసుకోవడం వల్ల ఈ కూష్మాండ దానం అంటారు. తద్వారా శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క సీతారాముల కళ్యాణం అంతా కూడా భద్రాచలంలో చేయించండి. సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో అంతా కూడా కళ్యాణం చేయించడం వల్ల కూడా శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. మురుముళ్ళ అనే పుణ్యక్షేత్రంలో స్వామివారికి అంతా కూడా కళ్యాణం చేయించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీ జన్మజాతకంలో పితృదోషం పితృశాపం ఏమైనా ఉందో చూసుకోండి. దానికి పరిష్కారం అంతా కూడా పితృదోష నివారణ పూజలు ఆచరించండి. తద్వారా మీకు శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. జయ గురు దత్తాత్రేయాయ నమః.